హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలంటే మీకు అసలు ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ 7th క్లాస్లో వస్తున్నాయి కదా. ఇంటీజర్స్ లెసన్స్లో ప్రాపర్టీస్ వచ్చాయి. క్లోజర్ ప్రాపర్టీ, హోల్ నెంబర్స్ని యూస్ చేసి, ఇంటీజర్స్ని యూస్ చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇట్లా మీకు ప్రాపర్టీస్ వచ్చాయి కదా. అండ్ ఈ లెసన్లో వచ్చేసరికి మీకు క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ఇవి అన్నీ వచ్చేసరికి హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్కి ఇచ్చారు. బట్ నేను వచ్చేసరికి ఈ వీడియోలో ఏంటంటే మీకు ఓన్లీ రేషనల్ నెంబర్స్కి ఈ ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై అవుతాయా లేవా అని మాత్రమే చెప్తున్నాను. అండ్ మీకు హోల్ నెంబర్స్ కానీ ఇంటీజర్స్ కానీ ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై అవుతాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ 7th క్లాస్లో వీడియో చేశాను ఇంటీజర్స్ లెసన్ది. అది వచ్చేసరికి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఓన్లీ రేషనల్ నెంబర్స్కి ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై అవుతాయా లేదా అని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనం వాట్ ఈజ్ రేషనల్ నెంబర్స్, అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, దాని డెఫినేషన్ తెలుసుకుందాం. ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకేనా? నెంబర్స్ ఏదైనా కానీ 2, 3 or 4 ఏదైనా కానీ నెంబర్ని p/q ఫామ్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో, ఓకేనా? సో ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటే వాటిని వచ్చేసరికి మనం రేషనల్ నెంబర్స్ అంటాము. అయితే దీంట్లో p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఈ p అంటే న్యూమరేటర్ ఇంటీజర్ అవుతుంది, డినామినేటర్ ఇంటీజర్ అవుతుంది. అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్ అనేది ఎప్పటికీ 0 కాకూడదు. ఓకే, సో 0 నాట్ ఈక్వల్ టు అంటే ఈ క్యూ అనేది ఎప్పటికీ 0కి ఈక్వల్ అవ్వదు. అంటే క్యూ వాల్యూ ఇక్కడ డినామినేటర్ వచ్చేసరికి మీకు ఎప్పటికీ 0 ఉండకూడదు. ఇన్ కేస్ 0 ఉంటే మనం డిఫైన్ చేయలేము దాన్ని. సో అందుకని క్యూ అనేది ఎప్పటికీ 0 ఉండకూడదు. ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. మీరు కరెక్ట్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే రేషనల్ నెంబర్స్ అంటే మీకు ఓన్లీ p/q ఫామ్లో ఉంటాయి, అంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్న వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అండ్ ఈ రేషనల్ నెంబర్స్ మనం ఎలా రిప్రజెంట్ చేసామంటే క్యూతో రిప్రజెంట్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రేషనల్ నెంబర్స్కి ఇంకొక పేరు ఉంది, దాన్ని వచ్చేసరికి కోఎఫిషియంట్ నెంబర్స్ అంటారు. ఓకేనా? రేషనల్ నెంబర్స్ అన్నా కోఎఫిషియంట్ నెంబర్స్ అన్నా ఒకటే. కొన్ని ఎగ్జామ్స్లో మీకు హాఫ్ మార్క్ బిట్ 1 మార్క్ బిట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్ ఇవ్వకుండా p/q ఫామ్ ఇచ్చి కోఎఫిషియంట్ నెంబర్స్ అని ఇస్తారు ఆప్షన్స్లో వచ్చేసరికి. ఓకేనా? సో p/q ఫామ్ అని ఇచ్చేసి మీకు ఏది రాయమంటారు, ఇంటీజర్సా లేకపోతే హోల్ నెంబర్సా లేకపోతే రేషనల్ నెంబర్సా అని. ఓకేనా? సో రేషనల్ నెంబర్స్ని మనం కోఎఫిషియంట్ నెంబర్స్ అని కూడా అంటాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ రేషనల్ నెంబర్స్కి ప్రాపర్టీస్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే ఏ అండ్ బి ఆర్ రేషనల్ నెంబర్స్. మీరు 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటారు. క్లోజర్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఆ రెండింటినే అంటే పర్టికులర్గా ఇవ్వకుండా మీకు డెఫినేషన్ గుర్తుండడానికి ఏం చేస్తారంటే ఏ అండ్ బి అని ఇస్తారు. ఓకే, ఏ కమ్మ బి ఆర్ రేషనల్ నెంబర్స్, ఏ ప్లస్ బి ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. ఏదైనా కానీ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వాడి ఎడిషన్ చేసిన వచ్చిన ఆన్సర్ కూడా రేషనల్ నెంబరే అవుతుంది అనేది క్లోజర్ ప్రాపర్టీ. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది అన్నిట్లో ఒకటే ఉంటుంది. రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, హోల్ నెంబర్స్ అవ్వచ్చు, ఆర్ ఇంటీజర్స్ అవ్వచ్చు, ఈ స్టేట్మెంట్ అనేది ఒకటే ఉంటుంది. బట్ రేషనల్ నెంబర్స్ అయినప్పుడు ఈ వాల్యూస్ వచ్చేసరికి మనం ఫ్రాక్షన్ ఫామ్ తీసుకుంటాం. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, సో అక్కడ ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. ఓకేనా? సో మీకు వచ్చేసరికి ఏ ప్రాపర్టీస్ అయినా, రేషనల్ అయినా హోల్ నెంబర్స్ అయినా ఇంటీజర్స్ అయినా ఏదైనా ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది సేమ్ ఉంటుంది. మనం ఇందులో తీసుకునే వాల్యూస్ వచ్చేసరికి సాటిస్ఫై అవుతాయా లేదా అనేది మాత్రం చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసరికి లెటర్ తీసుకున్నా చూడండి. ఏ వాల్యూ 2/3 అండ్ బి వాల్యూ 3/5 తీసుకున్నాను. ఓకే, సో 2/3 అండ్ 3/5 తీసుకున్నా నేను. ఇప్పుడు ఈ అంటే ఏ ప్లేస్లోనేం 2/3, బి ప్లేస్లోనేం 3/5 తీసుకున్నా. అయితే రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలంటే వీటిని సమ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా మీకు రేషనల్ నెంబర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు వీటిని సమ్ చేయండి. సమ్ చేసే చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2/3 ప్లస్ 3/5. సో ఇప్పుడు వచ్చేసరికి 3కి 5కి ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకేనా? సో 3 and 5 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఏ టేబుల్లో మీకు ఎల్సిఎం రాదు కాబట్టి మల్టిప్లై చేస్తారా, మల్టిప్లై చేసిందే ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? సో 3 5s 15, నెక్స్ట్ న్యూమరేటర్ 2 అలానే ఉంది. థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా, సో ఆ 5తో న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది.
ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. ఫిఫ్త్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది, అవునా? సో 3తో 3 అనేది మల్టిప్లై అవుతుంది. దట్ ఈక్వల్ 2 5s 10, 3 3s 9/15, దట్ ఈక్వల్ టు 19/15. ఇది వచ్చేసరికి ఎడిషన్లో, అవును కదా? సో ఇప్పుడు సేమ్ ఇదే క్లోజర్ ప్రాపర్టీని మనం సబ్ట్రాక్షన్లో తీసుకుంటాం. అంటే ఏ అండ్ బి వచ్చేసరికి 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే ఇందాక ఏ ప్లస్ బి కదా, ఇప్పుడు వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అంటే ఏ మైనస్ బి సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏ మైనస్ బి చేసినప్పుడు కూడా మనకు వచ్చే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 2/3, బి వాల్యూ. నేను అన్ని ప్రాబ్లమ్స్కి ఏ వాల్యూ అండ్ బి వాల్యూ వచ్చేసరికి ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీకు చూడటానికి అని. ఓకే, సో ఏ వాల్యూ 2/3, బి వాల్యూ 3/5. ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ కాబట్టి ఏ మైనస్ బి వస్తుంది. అదే ప్లస్ ఎడిషన్ అయితే ఏ ప్లస్ బి వస్తుంది. అదే మల్టిప్లికేషన్ అయితే ఏ ఇంటూ బి వస్తుంది. అదే డివిజన్ అయితే ఏ డివైడెడ్ బై బి వస్తుంది. ఓకే, సో 2/3 మైనస్ 3/5 దట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 15 వస్తుంది. 2 × 5 మైనస్ 3 × 3. ఓకేనా? సో మీకు ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను కదా సేమ్ ఎల్సిఎం. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1/15 వచ్చింది. ఈ 1/15 అనేది రేషనల్ నెంబర్ అయినా? ఎస్, రేషనల్ నెంబర్. సో ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్కి సబ్ట్రాక్షన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తారంటే ఫర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి. ఓకేనా? ఆర్ దట్ ఈస్ దీన్ని ఎలా రాస్తాడంటే ఫర్ ఆల్. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో దీనికి మీనింగ్ ఇచ్చారు, అవునా? ఫర్ ఆల్ అని ఇచ్చారు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దీన్ని వచ్చేసరికి బిలాంగ్స్ టు అని చదవాలి. ఇది వచ్చేసరికి మీకు ఫర్ ఆల్ అని వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఆల్ ఫస్ట్ మనం బిలాంగ్స్ టు మీనింగ్ ఏంటిదో చూద్దాము. సో ఫర్ ఆల్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఏ అండ్ బి ప్లేస్లో మీరు ఏ వాల్యూ తీసుకున్నా కూడా అది క్యూలో ఉంటుంది అని. ఓకేనా? సో బిలాంగ్స్ టు అంటే ఇక్కడ చూడండి, ఏలో వచ్చేసరికి 1 2 3 ఉన్నాయి. సో ఈ 3 ఏలో ఉంది కాబట్టి ఇది బిలాంగ్స్ టు అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీకు వచ్చేసరికి ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ ప్లేస్లో తీసుకోవాల్సిన వాల్యూస్ని మీరే సపోజ్ చేసుకునేటట్లుగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ సేమ్ క్లోజర్ ప్రాపర్టీయే చేస్తున్నాము. ఏ వాల్యూ 2/3 తీసుకున్నాం, బి వాల్యూ 3/5 తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి మల్టిప్లికేషన్ కాబట్టి ఏ ఇంటూ బి చేసాం. 2/3 × 3/5, 2 3s 6, 3 5s 15. నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 3 2s 6, 3 5s 15, దట్ ఈక్వల్ టు 2/5. ఓకే, ఫర్ ఆల్ 2 రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఆల్సో రేషనల్ నెంబర్. ఓకేనా? సో అంటే ఏ అండ్ బి వచ్చేసరికి ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇక్కడ ఫర్ ఆల్ అంటే మీనింగ్ అదే. ఓకేనా? సో ఏ అండ్ బి వచ్చేసరికి ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఏ ఇంటూ బి అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజన్ చూద్దాం. ఇది మొత్తం క్లోజర్ ప్రాపర్టీలోనే మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ డివిజన్ చూస్తున్నాము. సో డివిజన్ వచ్చేసరికి చూడండి, ఏ ఈక్వల్ టు 2/3, బి ఈక్వల్ టు 3/5. ఇప్పుడు డివిజన్ చేయండి ఏ బై బి. ఓకేనా? ఏ డివైడెడ్ బై బి ఆర్ ఏ బై బి దట్ ఈక్వల్ టు 2/3 డివైడెడ్ బై 3/5. మీకు ఆల్రెడీ తెలుసు కదా, 7th క్లాస్లోనే వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ అండ్ డెసిమల్స్ అండ్ లెసన్స్లో మీకు ఈ డివిజన్ అనేది ఇంటూగా కన్వర్ట్ అవ్వాలి అంటే సో ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 2/3 అలానే ఉంటుంది ఇంటూ. సో ఇక్కడ డివిజన్ వచ్చేసరికి మనం మల్టిప్లికేషన్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఎప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ మాత్రమే రెసిప్రోకల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ అలానే ఉంటుంది. ఓకే, సో 5/3 దట్ ఈక్వల్ టు 2 5s 10, 3 3s 9. సో ఇది కూడా సో 10/9 వచ్చేసరికి రేషనల్ నెంబరే కదా. సో ఇప్పుడు ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేది రేషనల్ నెంబర్స్కి సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ది క్లోజర్ ప్రాపర్టీ తర్వాత ఏముంది, ది కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫార్ములా ఏంటిది, ఇది ఎడిషన్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని చేస్తాము. ఓకేనా? ఎడిషన్ అయితే. అదే సబ్ట్రాక్షన్ అయితే ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ అని చేస్తాము. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయితే ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ అనేస్తాము. నెక్స్ట్ అదే డివిజన్ అయితే ఏ డివైడెడ్ బై బి ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అని వేస్తాము. అవునా? సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఏ వాల్యూ ఈక్వల్ టు 2/3, బి వాల్యూ ఈక్వల్ టు 3/5, ఏ ప్లస్ బి ఈక్వల్ టు. సో అంటే మీకు ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ చేసినా కానీ ఆన్సర్ అనేది ఒకటే రావాలి. మీరు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనగా మీకు గుర్తు రావాల్సింది ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు సబ్ట్రాక్షన్ అయితే ఏం చేస్తారు, జస్ట్ మైనస్ పెడతారు ప్లస్ తీసేసి. అదే డివిజన్ అయితే డివైడెడ్ బై పెడతారు. అదే మల్టిప్లికేషన్ అయితే ఇంటూ పెడతారు. అంతే కదా.
సో మీరు కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, అండ్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏదైనా కానీ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చాక మనం ఏ ప్లస్ బి చేస్తున్నాము. 2/3 + 3/5. సో మీ రెండింటికి ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 అలానే ఉంటుంది. సో థర్డ్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 3 5s కదా. సో ఆ 5 అనేది న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది, ప్లస్ ఈ 3 అలానే ఉంది. ఫిఫ్త్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్, అవునా. సో 3 3s 9 వస్తుంది. టోటల్గా మీరు చేస్తే 19/15 వస్తుంది. ఇప్పుడు బి ప్లస్ ఏ ఆన్సర్ కూడా మీకు ఈక్వల్గా రావాలి. ఓకే, సో బి వాల్యూ ఎంత, 3/5. నెక్స్ట్ ఏ వాల్యూ వచ్చేసరికి 2/3. దట్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. అండ్ 3 ఇక్కడ ఇలానే రాసాము. సో ఫిఫ్త్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్ కదా. సో ఆ 3 అనేది న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది, ప్లస్ నెక్స్ట్ 2 అలానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టేబుల్లో మీకు 15 ఎప్పుడు వస్తుంది, 5s కదా. 2 5s 10, 3 3s 9, 2 5s 10/15. దట్ ఈక్వల్ 19/15. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఎడిషన్లో ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ ఏ అనేది సాటిస్ఫై అయిపోయింది, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. అంటే మీరు ఏ మైనస్ బి చేసినా బి మైనస్ ఏ చేసినా కానీ మీకు ఆన్సర్ అనేది ఒకటే వస్తే కామ్యుటేటివ్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఒకటే రాకపోతే మీకు సాటిస్ఫై అవ్వదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఏ మైనస్ బి చూడండి. 2/3 - 3/5 దట్ ఈక్వల్ టు 2 × 5 - 3 × 3/15 వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి 2 5s 10, 3 3s 9/15. దట్ ఈక్వల్ టు 1/15 వస్తుంది. ఏ మైనస్ బి చేస్తే 1/15 వచ్చింది. నెక్స్ట్ బి -5 సేమ్ అలానే చేస్తే -1/15 వచ్చింది. సో ఈ రెండు ఈక్వలా కాదు, ఎందుకు, ఇదేమో పాజిటివ్లో వచ్చింది, ఇదేమో నెగిటివ్లో వచ్చింది. సో ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు, సో a minus b not equal to b minus a. సో నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ a minus b నాట్ ఈక్వల్ టు b minus a. ఓకేనా. సో మీకు కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది రేషనల్ నెంబర్స్లో సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసరికి చూడండి, ఏ వాల్యూ 2/3, బి వాల్యూ 3/5. ఇవి వచ్చేసరికి అన్నీ మనమే తీసుకున్నాము. సో లెట్ అని రాసుకోవాలి. ఓకే, సో a × b ఈక్వల్ టు 2/3 × 3/5. 2 3s 6, 3 5s 15. నెక్స్ట్ 3 2s 6, 3 5s 5. ఓకేనా, 3 5s 15. సో 2/5 వచ్చింది. నెక్స్ట్ b × a చేయండి. ఇప్పుడు a × b అండ్ b × a రెండు ఈక్వల్గా రావాలి. సో 3/5 × 2/3 దట్ ఈక్వల్ టు 2 3s 6, 3 5s 15, 2/5. సో a × b ఈక్వల్ టు b × a రెండు ఈక్వల్గా వచ్చింది కదా, 2/5 × 2/5. సో ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనం డివిజన్ ప్రాపర్టీ చూద్దాం. అంటే a డివైడెడ్ బై b చేసినా కానీ b డివైడెడ్ బై a చేసినా కానీ ఆన్సర్ అనేది సేమ్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ 2/3 తీసుకున్నాం, బి వాల్యూ 3/5 తీసుకున్నాం. ఏ డివైడెడ్ బై బి చేస్తే ఏ వాల్యూ 2/3 డివైడెడ్ బై 3/5. 2/3 అలానే ఉంటుంది. సో ఈ డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తే మీకు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటూ వస్తుంది, ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే 5/3 వచ్చింది. దట్ ఈక్వల్ 2 5s 10, 3 3s 9. నెక్స్ట్ బి డివైడెడ్ బై ఏ ఈక్వల్ టు 3/5 డివైడెడ్ బై 2/3 దట్ ఈక్వల్ టు 3/5 × 3/2. ఓకేనా. సో డివిజన్ మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసాం కాబట్టి ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 9/10 వచ్చింది. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయా, రాలేదు. సో ఏ డివైడెడ్ బై నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ నాట్ సాటిస్ఫైడ్ అండర్ డివిజన్. ఓకేనా. సో డివిజన్లో సాటిస్ఫై అవ్వలేదు. మీకు వచ్చేసరికి కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే సాటిస్ఫై అయింది, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఎడిషన్. ఓకేనా. సో ఇది ఎడిషన్ వచ్చేసరికి చూడండి. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మీకు కామ్యుటేటివ్ ప్రాపర్టీ తీసుకున్నా కానీ, లేకపోతే క్లోజర్ ప్రాపర్టీ తీసుకున్నా కానీ, అండ్ ఇంకోటి వచ్చేసరికి మీకు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఇట్లాంటివి వస్తాయి. ఏది తీసుకున్నా కానీ మీకు వచ్చేసరికి 3 ఎలిమెంట్స్ అనేది ఎక్కడ రావు. మీకు ఇక్కడికి వచ్చేసరికి అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 నెంబర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఓకేనా. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, 3 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది గుర్తు రావాలి. అండ్ ఇంకొకటి కూడా వస్తుంది మీకు,
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఇంకోటి కూడా వస్తుంది. సో అది వచ్చేసరికి కూడా మీకు 3 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ దాంట్లో ఏంటంటే ఇంటూ అండ్ సబ్ట్రాక్షన్, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు అసోసియేటివ్ ప్రాపర్టీ వచ్చేసరికి మీరు ఇదే కాదు 3 ఎలిమెంట్సే కాదు, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి కరెక్ట్గా ఆర్డర్లోనే ఉంటాయి. బట్ మీకు బ్రాకెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ అంటే బీకే ఇవ్వాలని ఏం లేదు, ఫస్ట్ దానికి ఏ ఇంటూ బీకి అయినా ఇవ్వచ్చు, నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వచ్చి బీసీకి అయినా ఇవ్వచ్చు బ్రాకెట్, లేదు ఇలా అయినా రాయొచ్చు. అది అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది బ్రాకెట్స్ వచ్చేసరికి 2 ఎలిమెంట్స్కి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సికి బ్రాకెట్ ఇచ్చి ఇక్కడ బి ప్లస్ సికి బ్రాకెట్ ఇవ్వకూడదు. ఓకేనా. సో మీకు నెంబర్స్ వచ్చేసరికి వరుసగానే వస్తాయి, బట్ బ్రాకెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ చూద్దాం. సో 3 ఎలిమెంట్స్ ఉండాలి కదా, ఏ వాల్యూ 2/3, బి వాల్యూ 3/5, సి వాల్యూ వచ్చేసరికి మీకు చాలామంది డౌట్ వస్తుంది, ఈ సి వాల్యూ అనేది నార్మల్ నెంబరే కదా, ఫ్రాక్షన్ కాదు కదా అని. బట్ ఈ 5 అనేది కూడా మీకు ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే 5ని ఎలా రాయొచ్చు, 5/1గా రాయొచ్చు. ఇక్కడ 5కి డినామినేటర్లు ఏం లేకపోతే ఇనీషియల్గా 1 ఉన్నట్లే. ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2/3 ప్లస్ బి వాల్యూ 3/5, నెక్స్ట్ సి వాల్యూ 5 అలానే రాసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఓన్లీ ఎల్హెచ్ఎస్ఏ తీసుకున్నాము. ఓకేనా. సో మీకు వచ్చిన ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆన్సర్ అనేది ఈక్వల్గా వస్తే ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సో 2/3 అలానే రాసా. మీరు ఎప్పుడైనా కానీ ఇట్లా బ్రాకెట్స్ ఇస్తే ఫస్ట్ ఎప్పుడు ఆ బ్రాకెట్లోదే చేయాలి. ఓకేనా. సో 3 5 5 ఎంత 25 అంటే 3 + 25/5 వచ్చింది, దట్ ఈక్వల్ టు 2/3 అలానే రాసాము. 25 + 3 అంటే 28/5. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 3కి 5కి ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. ఓకే. 3కి 5కి ఎల్సిఎం చేస్తే 15 వచ్చింది. 2లో మనం 3 5 థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 5 టైమ్స్. నెక్స్ట్ 28 ఉంది కదా అక్కడ, సో 28. నెక్స్ట్ 5th టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్, దట్ ఈక్వల్ 2 5s 10, 28 3s 84/15, దట్ ఈక్వల్ టు 94/15 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ చూస్తున్నాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 2/3, ఏ వాల్యూ 2/3, బి వాల్యూ 3/5 + 5, దట్ ఈక్వల్ టు 3కి 5కి ఎల్సిఎం చేస్తే 15 వచ్చింది. 2 × 2 5s 3 3s, ఓకే, ప్లస్ 5, దట్ ఈక్వల్ టు 2 5s 10, 3 3s 9/15 + 5. ఓకే. సో 19/15 వచ్చింది, ఎందుకంటే యాడ్ చేస్తే 19/15 + 5, దట్ ఈక్వల్ టు 19 ప్లస్ మీకు 5 15s వస్తుంది. అంటే ఈ 15 అనేది ఈ ఫ్రాక్షన్ డినామినేటర్లో రావాలంటే ఈ 15 అనేది ఈ నెంబర్కి మల్టిప్లై అవుతుంది. సో 5 × 15/15, దట్ ఈక్వల్ టు 19 + 75/15, దట్ ఈక్వల్ 94/15. ఓకేనా. సో మీకు ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్ అనేది సేమ్ వచ్చాయి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. ఎడిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సో ఏం లేదు, అదే ప్లేస్లో మీకు మైనస్లు వచ్చేసాయి అంతే. సో సేమ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా సేమ్ అలానే చేస్తారు. మీకు వచ్చేసరికి ఇది నోట్స్ కూడా లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి చూడండి, మీకు ఈ సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే మీకు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్గా ఆన్సర్ రాలేదు. ఓకేనా. అండ్ దీంట్లోనే నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం కదా, మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. నేను మీకు లాస్ట్లో నోట్స్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నీ ఒకటే. అండ్ ఇది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసరికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు, కరెక్ట్ చూడండి, ఏ ఇంటూ బి అండ్ ప్లస్ ఏ ఇంటూ సి, అంటే ఇక్కడ ఈ బ్రాకెట్కి ముందున్నది రెండింటికి మల్టిప్లై అవుతుంది, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఓకే. సో ఫస్ట్ చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఏ ఇంటూ బి ప్లస్ సి, దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ 2/3 తీసుకున్నా, బి వాల్యూ 3/5, సి వాల్యూ 5. సో 2/3 × 3/5 + 5, దట్ ఈక్వల్ టు 2/3 × 3/5 ప్లస్ 5 × 5/5, దట్ ఈక్వల్ టు 2/3 × 3 + 25/5.
ఓకే. సో 2/3 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే 28/5 వస్తుంది. దట్ ఈక్వల్ టు 2 28 56 3 5 15. ఓకేనా. సో మీకు ఎల్హెచ్ఎస్ వచ్చేసరికి 56/15 వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా ఎంత వస్తుందో చూడండి. ఆర్హెచ్ఎస్ వచ్చేసరికి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఇది తీసుకుంటాం. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఏ వాల్యూ 2/3 ఇంటూ బి వాల్యూ 3/5 ప్లస్ ఏ వాల్యూ 2/3 ఇంటూ సి వాల్యూ 5. 2 3s 6 3 5s 15 ప్లస్ 2 5s 10 2 5s 10 నెక్స్ట్ 3 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వీటికి రెండింటికి ఎల్సిఎం చేస్తే మీకు 15 వస్తుంది. సో 15కి 3కి ఎల్సిఎం చేస్తే థర్డ్ టేబుల్లో 3 5s 15 3 1s. ఓకేనా. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది? ఎల్సిఎం ఈక్వల్ టు 5 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ ఎల్సిఎం 15 వస్తుంది. సో 6 అలానే ఉంటుంది. 15th టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 15 1s కదా. సో 1 అనేది న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 10 అలానే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది? 3 5s కదా. సో 3 5s. ఓకేనా. సో 6 1s 6 10 5s 50/15 దట్ ఈక్వల్ టు 56/15. మీకు ఎల్హెచ్ఎస్ 56/15 వచ్చింది. ఆర్హెచ్ఎస్ 56/15 వచ్చింది. సో మీకు వచ్చేసరికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది రేషనల్ నెంబర్స్ కూడా. నెక్స్ట్ రోల్ ఆఫ్ జీరో చూడండి. మీరు ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు. ఓకేనా. సో ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ, 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. అంటే ఏదైనా ఒక వాల్యూకి 0ని యాడ్ చేస్తే మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే వస్తుంది. లేదా 0కి ఏదైనా వాల్యూని యాడ్ చేసినా కూడా మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నేను ఏ వాల్యూ 2/3 తీసుకున్నాను. సో అంటే 2/3కి 0 యాడ్ చేస్తే నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో అదే వచ్చింది. నెక్స్ట్ 0 కూడా నేను తీసుకున్న నెంబర్ యాడ్ చేస్తే ఏదైతే తీసుకున్నానో అదే వచ్చింది. ఇది వచ్చేసరికి రోల్ ఆఫ్ 0. నెక్స్ట్ రోల్ ఆఫ్ 1 ఏం లేదు, ఏ వాల్యూకి ఇక్కడ రోల్ ఆఫ్ 1లోనే ఉంది. అంటే 1 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఏ 1s ఏ అవుతుంది, 1 ఇంటూ ఏ అవుతుంది. ఓకేనా. సో ఏ వాల్యూ 2/3 తీసుకుంటే 2/3 ఇంటూ 1 ఈక్వల్ టు 2/3, 1 ఇంటూ 2/3 ఈక్వల్ టు 3/3. అంటే 1 ఇంటూ 2 అంటే 1కి ఏ వాల్యూ మల్టిప్లై చేసినా కూడా మనం ఏదైతే మల్టిప్లై చేసామో అదే వస్తుంది. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్లోనే ఉంది కదా. అంటే రివర్స్ లాగా ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మైనస్ ఏ ఉంటుంది. సో ఏ ప్లస్ మైనస్ ఏ అంటే వాల్యూ 0 వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఏ మైనస్ ఏ అంటే 0 వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ ఏ అంటే మైనస్ ఏ ప్లస్ ఏ అంటే మైనస్ ఏ అండ్ ప్లస్ ఏ క్యాన్సిల్ అయితే 0 వస్తుంది. దీన్ని ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఏం లేదు, ఈ రెండింటికి ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి మిడిల్లో పెడతారు జస్ట్ అంతే. సో ఇప్పుడు వచ్చేసరికి ఏ వాల్యూ 2/3 తీసుకున్నాను. సో నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు 2/3. ఏ వాల్యూ 2/3 ప్లస్ మైనస్ ఏ ఉంది కదా, -2/3 దట్ ఈక్వల్ టు 2/3 ప్లస్ ఇంటూ -2/3 దట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు -2/3 ప్లస్ ఏ వాల్యూ 2/3 దట్ ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి. రేషనల్ నెంబర్ a/b మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం లేదు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మీరు ఏదైనా కానీ ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే దాన్ని రెసిప్రోకల్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ అనేది 1 వస్తుంది. దాన్నే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఈజీగానే ఉంటుంది. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చేసరికి ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి అది చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.